హే గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఇదైతే నా ఫస్ట్ వ్లాగ్ గైస్. మీరైతే బాగా సపోర్ట్ చేస్తారనుకుంటున్నాను. సో కింద నా లైక్ అండ్ సబ్స్క్రైబ్ బటన్ అయితే కొట్టేసేయండి. సో మేమైతే ఈరోజు షిరాలోకి వచ్చేసాము. మీకైతే అది చూపించాలి అనుకుంటున్నాము. సో ఇక్కడైతే మీకు బీచ్ ఎలా ఉంటుంది, రిసార్ట్ ఎలా ఉంటుంది, ఎలా సర్వ్ చేస్తారు, రేట్లు ఎలా ఉంటాయి, రూమ్ ఎలా ఉంటుందని ఈ వీడియోలో ఫుల్గా డీటెయిల్గా చెప్పేస్తాను. మీరైతే స్కిప్ చేయకుండా మొత్తం చూసేయండి జాగ్రత్తగా. మీకైతే ఈ ట్రిప్పులకి యూజ్ అవుతాయని అనుకుంటున్నాను. సో మీరైతే లైక్ అండ్ సబ్స్క్రైబ్ కొట్టేస్తారు కదా, నాకు తెలుసు. సో ఇంకా లేట్ చేయకుండా వీడియోకి వెళ్ళిపోదామా, లెట్స్ గో. సో గైస్ ఇదైతే మనకి రూమ్ ఇచ్చారు. ఇదైతే మన ఎంట్రన్స్. మనమైతే లోపలికి వెళ్ళిపోదాం. ఇక్కడైతే మా బ్యాగులు ఉన్నాయి, వాటిని ఏం పట్టించుకోకుండా కింద చెప్పులు వేయడానికి మనకు ఒక అర ఇచ్చారు, కిందే ఇచ్చారు కాబట్టి మనకేం ప్రాబ్లం ఉండదు. అలాగే అది వాళ్ళు మా పేరెంట్స్. ఇదైతే బాత్రూమ్ గైస్. డోర్ అయితే ఓపెన్ చేస్తున్నాను నేను, చూడండి. బాత్రూమ్ అయితే బాగా స్పేషియస్గానే ఉంది. హాయిగా డ్యాన్స్ లా వేసుకోవచ్చు. దాంట్లో జోక్గా చేసింది అండి, ఏం పట్టించుకోకండి. నాకైతే బాత్రూమ్ నచ్చేసింది. అలా అని బాత్రూంలో ఉండలేము కదా, అందుకని బాత్రూంలో ఓన్లీ టాయిలెట్స్కి అలా యూజ్ చేసుకుంటాము. అలాగే ఇక్కడైతే మనకి అరలు ఇచ్చారు. ఇక్కడైతే మనకి టీవీ ఇచ్చారు. ఫస్ట్ అయితే మాకు 2 బాటిల్స్ ఇచ్చారు. మాకైతే చాలలేదని మేము ఇంకో బాటిల్స్ బుక్ చేసుకుంటూనే ఉన్నాం. ఇదైతే బెడ్రూమ్ గాస్. ఇదైతే మాకైతే ఎక్స్ట్రా బెడ్స్ ఇచ్చారు. మేమైతే నలుగురమని 2 ఎక్స్ట్రా బెడ్స్ ఇచ్చారు. అలాగే బెడ్ మీద ఇద్దరే కూర్చోబెడతారు. ఇదైతే అక్కడైతే మాకు అద్దెం ఇస్తారు గాయస్. సో మా నాన్నమ్మ అయితే తింటుంది. మా నాన్నమ్మ నడవలేదు కాబట్టి కిందే ఇచ్చారు. అదైతే బాల్కనీ. సో ఇటుపక్క అయితే మనకి హాయిగా కూర్చోడానికి ఏదైనా టేబుల్ అలా ఇచ్చారు. అదైతే ల్యాంప్, మీకు రౌండ్గా కనిపిస్తుందా టేబుల్ పైన, అది ల్యాంప్. సో ఇదైతే రూమ్ గాయస్. అదైతే మా తమ్ముడు, నేనే. అండ్ ఇదైతే రూము. అక్కడ ఎంట్రన్స్ ఉంది, దానిపైన రూమ్ ఎక్కడ ఉందని చూపించారు. అలాగే మనం తప్పిపోయినా మనకి తెలుస్తుంది కదా, అందుకని రూమ్ అయితే మాకు రిసెప్షన్ పక్కనే ఇచ్చారు. లైక్ ఇది 106 రూము. సో మనమైతే ఇప్పుడు బాల్కనీలోకి వెళ్ళిపోదాం. బాల్కనీ వ్యూ అయితే నాకు బాగా నచ్చింది. సో మాకైతే ఇక్కడ టీవీ ఇచ్చారు. ఆ టీవీ ఆన్ చేసి పెట్టుకొని ఉన్నాము. సో మనకైతే కాంప్లిమెంట్ ఇస్తారు, అది కావాలంటే మనము ఇంటికి తెచ్చుకోవచ్చు. సో ఇదైతే బాల్కనీ గాయస్. మనకైతే 2 చైర్స్ ఇస్తారు. అలాగే బాల్కనీ ముందు చెట్లు అయితే చాలా బాగున్నాయి, ఫ్రెష్గా. ఎప్పుడు నీళ్ళు పోస్తారో కానీ తెలియదు మనకి. సో నేనైతే బాల్కనీలోనే సెకండ్ టైం ఉండిపోయా. సో అక్కడైతే పార్కింగ్కి చాలా ప్లేస్ ఉంది. అక్కడైతే గార్డెన్ ఉంది. దానికి ముందైతే స్విమ్మింగ్ పూల్, ఫన్ పార్క్ లాంటివి ఉంటాయి. సో మనకి పిల్లలకి బాగా యూజ్ అవుతాయి. సో ఓపెన్ చేసి వెళ్ళిపోదాము. సో మనకైతే ఇక్కడ గార్డెన్లో చాలా స్పేషియస్గా ఉంటుంది. వీడియోలో మీకు కొంచెం ప్లేస్ ఉన్నట్టు కనిపించవచ్చు, కానీ రియల్గా చాలా ప్లేస్ ఉంటుంది. మీరు కావాలంటే పోయి చూసేయండి. సో మనకైతే ట్రిప్పులకి ఈ వీడియో యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. సో అక్కడైతే మనకి 2 పిల్లోస్ అండ్ 2 చైర్స్ అండ్ 1 టేబుల్ ఇచ్చారు, హాయిగా ఉదయం కాఫీ తాగడానికి. సో ఇదైతే రూమ్ గైస్. మీరైతే ఒక లుక్ ఇచ్చుకోండి రూమ్లోకి. సో రూమ్ అయితే చాలా బాగుంది, నాకైతే నచ్చింది. సో రూమ్ అయితే చాలా స్పేషియస్గా ఉంది. సో నాకైతే నచ్చింది. ఇప్పుడే మేము చెక్అవుట్ అవుతున్నాం. సో నెక్స్ట్ ఇంకెళ్ళిపోదామా. సో గైస్ మనమైతే ఇప్పుడు రవేరా బీచ్ రిసార్ట్ ముందైతే ఉన్నాము. ఇక్కడ మనకి ముందే బీచ్ కనిపిస్తుంది, మనం ఒక్కసారి నడుచుకుంటూ వెళ్ళిపోవచ్చు. అలాగే ఇదైతే షార్ట్ డిస్టెన్సే గాయస్, మీరైతే నడుచుకుంటూ వెళ్ళిపోవచ్చు. అలాగే మనకి ముందే రవేరా బీచ్ రిసార్ట్ ఉంది, అదైతే ఎంట్రన్స్. దాని పక్కన బ్రేక్ఫాస్ట్ కాంప్లిమెంట్ అలా ఇస్తారు, కాంప్లిమెంట్గానే ఇస్తారు. ఇదైతే రోడ్డు, మనకి రోడ్డు ముందే రవేరా బీచ్ రిసార్ట్ ఉంటుంది. సో మీరైతే నడుచుకుంటూ బీచ్కి వెళ్ళిపోవచ్చు. అలాగే బ్రేక్ఫాస్ట్ కావాలన్నా లోపల నుంచి కానీ ఎంట్రన్స్ ఉంటుంది, ఇది బయట నుంచి కాదు, లోపల నుంచి కానీ ఉంటుంది. అలాగే ఇక్కడ గార్డెన్ లాగా పెంచారు, అదైతే నాకు బాగా నచ్చేసింది. సో మనకైతే బ్రేక్ఫాస్ట్ టైమింగ్స్ 7:30 నుంచి 10:30 వరకు. మీరైతే హాయిగా బ్రేక్ఫాస్ట్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. మీకైతే రూమ్లోకి కానీ ఇస్తారు, కావాలంటే రూమ్లోకి కానీ తెచ్చుకొని తినచ్చు. ఇక్కడైతే మనకి సైకిల్స్, బైసైకిల్స్ అలా ఉన్నాయి, కావాలంటే మనం అద్దెకి తీసుకొని
నడపచ్చు కావాలనుకుంటే మనం. సో ఇదైతే నాకు ఈ పువ్వు పేరు తెలియదు గాయస్, మీకు తెలిస్తే కామెంట్ సెక్షన్లో చెప్పేయండి. దాని పక్కనైతే మనం బీచ్ నుంచి వచ్చిన దేని నుంచి వచ్చినా కాళ్ళు కడుక్కోవడానికి ఉంటాయి. సో మనమైతే ఇలా వెళ్ళిపోతే ఈ రూట్లో వెళ్ళిపోయి పక్కకి తిరుగుతూనేమో మనకి ఇండోర్ గేమ్స్ ఉంటాయి. సో పక్కనే మనకి పార్క్లా ఉంటుంది చిన్నపిల్లలు ఆడుకోవడానికి. సో మనకైతే ఇక్కడ చిన్నపిల్లలు వదిలేసి మనం ఇండోర్ గేమ్స్కి వెళ్ళిపోవచ్చు, హాయిగా సేఫ్టీగానే ఉంటుంది. పక్కన ఉయ్యాలుగానే ఉన్నాయి కావంటే ఊగొచ్చు మీరు. సో ఇదైతే మనకి ఇండోర్ గేమ్స్లో అయితే పూల్ టేబుల్గానే ఉంది, మీరు కావాలంటే పూల్ టేబుల్ ఆడచ్చు. మేము ఆడేది మీకు చూపిస్తాంలే గాయ్స్. సో మాకైతే ఈ ఆట రాదు కానీ. సో నెక్స్ట్ గేమ్ ఏంటంటే అదేదో ఫుట్బాల్ ఏదో అంటారు, నాకు తెలీదు, మీరైతే కామెంట్ సెక్షన్లో చెప్పండి. సో అదైతే క్యారమ్ బోర్డ్ గాయస్, మనకైతే క్యారమ్ బోర్డ్గా ఉంటుంది. ఇదైతే టేబుల్ టెన్నిస్. సో ఆ గేమ్ పేరు ఏంటో నాకు తెలియదు గాయస్, మీరైతే కామెంట్ సెక్షన్లో చెప్పేయండి. సో ఇదైతే చెస్గాని ఆడతారు, అలాగే మనకి లూడోగాని ఉంటుంది. సో మనమైతే ఇంకా మనకి ఇవేం రావు కాబట్టి మనం వెళ్ళిపోదాం. మా డాడీ ఆడి చూపిస్తున్నాడు చూడండి. మా డాడీ ఇదే ఫస్ట్ టైం ఆడుతున్నాడు, నాకైతే తెలియదు. మా డాడీ ఏదో మా అక్క చెప్పాడని ఆడుతున్నాడు. సో అదే ఎలా ఆడుతున్నాడు అని మీకు వీడియో తీసి చూపిస్తున్నాను. అది ఒక్కటి కానీ పర్లేదు, దీనైతే ఇంకా పడేసాను, అంటే చేతిలో బాల్ పెట్టేసి దాంట్లో పడేసాను ఏకంగా ఆ బొక్కలో. ఇంకంతే గాయస్, ఇదైతే చిన్నపిల్లలు ఆడుకోవడానికి ఉంటుంది. హాయిగా మనం పిల్లల్ని ఇక్కడ వదిలేసి బ్రేక్ఫాస్ట్కి అయినా వెళ్ళొచ్చు, లేదంటే మనకి పిల్లలకి బోర్ కొట్టినా ఇక్కడ వదిలేసి మనం బ్రేక్ఫాస్ట్కి వెళ్ళొచ్చు, లేదంటే ఇండోర్ గేమ్స్కి వెళ్ళొచ్చు. సో అదైతే బ్రేక్ఫాస్ట్ గాయస్, బ్రేక్ఫాస్ట్ ఒక్కడే ఉంటుంది, కావంటే మీరు డిన్నర్ కానీ చేసుకోవచ్చు. సో పక్కనైతే మనం మెట్లు ఎక్కితే ఇక్కడ స్విమ్మింగ్ పూల్ ఉంటుంది. స్విమ్మింగ్ పూల్ 5 feet ఉంటుంది, 5 feet అలా ఉంటుంది, 4 to 5 feet ఉంటుంది గాయస్. ఇదైతే అడల్ట్ సెక్షన్ గాయస్, అదైతే కిడ్స్ సెక్షన్. కిడ్స్ సెక్షన్ అయితే మనకి 1 to 2 feet ఉంటుంది, 2 to 3 feet ఉంటుంది. సో అదైతే కిడ్స్ బాగా ఎంజాయ్ చేస్తారు. కిడ్స్ అయితే మనకి పక్కనే ఇక్కడైతే పక్కనే రూమ్స్ ఉంటాయి గాయస్, మనం బట్టలు చేంజ్ చేసుకోవడానికి అక్కడే లాకర్స్ కానీ ఉంటాయి. మళ్ళీ రూమ్స్ లోపలికి ఎందుకు వెళ్ళడం అని, ఇదైతే ఉదయం కాబట్టి మనకి రూమ్స్ లోపలికి ఎలా లేదు. అలాగే మనకి నైట్ పూట ఎప్పుడైనా అవైలబుల్గా ఉంటాయి. అలాగే మనకి ఇలా ఫన్ పార్క్ లాంటివి ఉంటాయి, అంటే కిడ్స్ బాగా ఎంజాయ్ చేస్తారు. ఇదైతే మనకి 6 నుంచి వదిలేస్తారు గాయస్. సో ఇక్కడైతే మనకి చాలా ఎంజాయ్ ఉంటుంది. సో పిల్లలకి ఇష్టమైనది ఇదే కాబట్టి ఇక్కడికే చాలామంది వస్తారు. సో ఇదైతే మనకి స్విమ్మింగ్ పూల్ అయితే ఎప్పుడైనా అవైలబుల్గా ఉంటుంది, కానీ ఈ వాటర్ పార్క్ లాంటిది అయితే మనకి 6 నుంచి ఆన్ చేస్తారు. సో అప్పుడు వచ్చి మనం తిరగచ్చు. సో చాలా బాగుంటుంది గాయస్, ఫన్నీగా మనకైతే బాగా ఎంజాయ్ చేయొచ్చు. సో ఇదైతే గార్డెన్ గాయస్, ఇది చాలా పెద్దది, మనకైతే ఉయ్యాలుగా ఉంటుంది. అక్కడ 2 చెట్లు దాని మధ్య ఉయ్యాలు కడతారు చూడండి. ఒక సన్న కర్ర వేసాడు, కింద పడతామేమో అని భయం వేసిద్ది. సో అక్కడైతే ముందు పార్కింగ్ ఉంటుంది, ఇటు పక్కకి వెళ్ళిన పార్కింగ్ ఉంటుంది. సో చుట్టూ మొత్తం చెట్లు బాగుంది, చాలా గార్డెన్ అయితే చాలా బాగుంది. మధ్యలో రూట్ వేసేసరికి భలే ఉంది, కొత్తగా అనిపించింది, మనం ఏదో రిచ్ పీపుల్ అన్నట్టు అనిపిస్తుంది. సో ముందైతే అక్కడ స్టేజ్ ఉంచారు, అక్కడైతే 9:30కి ఏదో సినిమానో ఏదో వేస్తారంట, కానీ మేము వెళ్ళేసరికి ఏం వేయలేదు, ఆరాటపడి వెళ్ళాము, ఏం వేయలేదు, మొత్తం తుత్తరైపోయింది మాకు. సో అక్కడైతే మనకి గార్డెన్ అయితే చాలా బాగుంది, కింద పడి దొల్లాడం కానీ. సో ఇక్కడైతే మనకి చుట్టూ దారి ఉంటుంది బాగా. సో అక్కడైతే మనం స్ట్రైట్గా వెళ్తే పార్కింగ్ ఉంటుంది, మనకైతే చాలా ప్లేస్ ఉంటుంది పార్కింగ్కి. మీరు పెద్ద చుట్టైనా అంటే పెద్ద కార్ అయినా వేసుకోవచ్చు పార్కింగ్. సో ఇదైతే ఉయ్యాలి గాయస్, చూసారు ఎంత సన్నగా ఉందో. అదైతే మా తమ్ముడు ఉయ్యాలు ఊగుతున్నాడు, ఎప్పుడు వాడికి ఉయ్యాలే, మేము ఇక్కడికి వచ్చినప్పుడల్లా ఉయ్యాలే ఊగుతారు వీళ్ళిద్దరు మా తమ్ముళ్ళు. సో మనమైతే ఇప్పుడు లోపలికి వెళ్ళిపోదాం. సో అదైతే మా మామ. సో ఇదైతే కార్స్ పార్కింగ్ చేసుకోవడానికి బాగుంటుంది. సో పక్కనే మనకి రవేరా రిసార్ట్స్ ఉంటాయి. సో అక్కడైతే రూమ్స్ కానీ ఉంటాయి, ఇదేదో చెట్టు నాకు తెలియదు. సో మనైతే ఇక్కడ మెట్లు ఉంటాయి, కొన్ని మెట్లు ఉంటాయి, కాకపోతే పెద్దవాళ్ళు ఎక్కగలుగుతారు కానీ కొంతమంది ఎక్కలేరు. మా నాన్నమ్మ అయితే ఎక్కిచ్చాము. సో మనమైతే ఇప్పుడు లోపలికి వెళ్ళిపోతాం. ఇదైతే రిసెప్షన్ గాయస్.
సో పక్కనైతే మనకి కూర్చోడానికి వెయిటింగ్ హాల్ ఉంటుంది. మనకైతే లిఫ్ట్ గాని ఉంటుంది. ఇక్కడైతే మనకి డిన్నర్ లేదంటే లంచ్ అలా పెడతారు. ఏదైతే మా రూమ్ గైస్ ఫస్ట్ చూసిలా మీరు, అదే మా రూము. సో గైస్ మనకైతే మనకి లోపలైతే మనకి ఎగ్జిక్యూటివ్ రూమ్స్ దొరుకుతాయి. మేమైతే ఎగ్జిక్యూటివ్ రూమ్స్ తీసుకున్నాం. బీచ్ రూమ్స్ కానీ దొరుకుతాయి. అలాగే ఇవైతే సూట్ రూమ్స్ గైస్. ఇక్కడైతే వ్యూ చాలా బాగుంది. లోపలికి వెళ్తుంటే ఇంకా ముక్కలు అవన్నీ చూస్తుంటే చాలా బాగున్నాయి. ఇక్కడైతే రోడ్డు ఉంది, అది పక్కకి వెళ్తే మనకి పార్కింగ్ దొరుకుతుంది. సో ఇక్కడైతే మనకి ఫస్ట్ మనకి పార్కింగ్ ప్లేస్ ఉంటుంది. సో మళ్ళీ వర్షాలు అనేసరికి దొరుకుతాయి మనకి పార్కింగ్ ప్లేస్లోనే. ఇక్కడ కార్ ఆపుకొని రూమ్స్కి వెళ్ళొచ్చు. కావంటే మనం ఇక్కడ కార్ ఆపుకోకూడదు గాయస్, మనకి అక్కడ ముందుకు వెళ్తే ఇంకా పార్కింగ్ ఉంటుంది. సో నేనైతే రేట్లన్నీ లాస్ట్లో చూపిస్తాను గాయస్. రిసెప్షన్లో అయితే ఒకటి ఉంటుంది, అదైతే మా డాడీ చూపించడం మర్చిపోయాడు. మా డాడీ అయితే తీస్తుంది, నేనైతే వెనక ఉండి చూస్తున్నాను. సో మనకైతే ఇక్కడ రూమ్స్ గాయస్. పైన ఇల్లు అయితే మా అత్త తీసుకుంది. సో మా నాన్నమ్మ అయితే నడవలేదు కాబట్టి మేమైతే కిందే తీసుకున్నాం రూమ్ని. సో ఇక్కడికి వెళ్తే మనకి ఎగ్జిక్యూటివ్ రూమ్స్ ఉంటాయి. మనకి వెనక్కి వెళ్తే సూట్ రూమ్స్ ఉంటాయి. సూట్ రూమ్స్ కొంచెం అవుట్డోర్ లాగే ఉంటాయి, కానీ ఎగ్జిక్యూటివ్ రూమ్స్ ఇండోర్లా ఉంటాయి. సో ఇవైతే చెట్లలో వెళ్తూ ఉంటే చాలా బాగుంది. నేను ఇక్కడే ఒక డ్యాన్స్ వేద్దాం అనుకున్నాను, కానీ ఎందుకులే అని వదిలేసాను. సో ఇక్కడైతే రూమ్స్ ఉంటాయి గాయస్, బాగా ఓపెన్గా బాగుంటాయి. ఉయ్యాలుగా ఒకటి ఇస్తారు. సో అక్కడే ఒక 2 కుర్చీలు మనకి ఇచ్చేస్తారు. సో మనకైతే సేఫ్టీగా బాగుంటుంది గాయస్. మనకైతే అక్కడ రూమ్స్ నెంబర్స్ మర్చిపోయినా మనకి రూమ్ కార్డు ఉంటుంది కాబట్టి ఏం బాధపడలేదు. ఇక్కడైతే మనకి ఒక పెద్ద హాల్ లాగా జరుపుకోవచ్చు. అంటే మనం ఫంక్షన్స్ ఎలా అయినా జరుపుకోవాలంటే ఇక్కడ జరుపుకోవచ్చు. సో మనకైతే ముందు ఏదో కన్స్ట్రక్షన్స్ జరుగుతున్నట్టున్నాయి, మనకైతే ఇంకా తెలియదు. ఇదైతే పెద్ద హాల్ లాగా ఉంది. మనకైతే ఫంక్షన్స్ పెళ్ళికి అలా అనుకుంటే ఇక్కడే జరుపుకోవచ్చు. సో మనకైతే ఇది పెద్దగా స్పేషియస్గా ఉంది. మీకైతే స్మాల్గా కనిపించచ్చు, కానీ రియల్గా అయితే బిగ్గా ఉంది. పక్కనే మనకి బాత్రూమ్స్ ఉంటాయి. సో అక్కడైతే మనం బాత్రూమ్కి వెళ్ళచ్చు. సో అటు పక్కకి వెళ్తే మనకి పార్కింగ్ ఉంటుంది, మీకు చూపిస్తాను. సో ఇక్కడైతే మనకి డెకరేషన్ అవన్నీ చేసి ఉంచారు. సో మీరైతే ఏదైనా పెళ్ళి ఫంక్షన్ ఉంటే ఇక్కడే బుక్ చేసుకోవచ్చు. సో అదైతే పార్కింగ్ గాయ్స్. సో అక్కడైతే మేమైతే అక్కడే కార్ పెట్టేశాము, ఎందుకంటే ముందంతా లేదు కాబట్టి ఖాళీ. సో అక్కడైతే పెట్టేశాము. సో ఇదైతే ఏదో ఫంక్షన్ హాల్ ఏదో ఉంటుంది గాయ్స్. సో ఇదైతే ఓపెన్ మ్యారేజ్ ఫంక్షన్ హాల్ అనుకుంటాను, నాకు తెలీదు, ఇంకా కన్స్ట్రక్షన్లో ఉన్నట్టుంది. అదైతే నాకు ఏంటో తెలియదు గాయ్స్, మీరైతే కామెంట్ సెక్షన్లో చెప్పేయండి. సో ఇదైతే పార్కింగ్ గాయ్స్. సో ఇట్లా వచ్చేద్దాం అని చెప్పిలా. సో అలా వచ్చేస్తే ఇలా పార్కింగ్ ఉంటుంది, మీరు చూసారుగా. సో ఇక్కడైతే పక్కనే మనకి రూమ్స్ ఉంటాయి గాయ్స్. కావాలంటే మనం ఇక్కడ కార్ ఆపుకొని మళ్ళీ అక్కడికి పోయి ఇంకా పార్కింగ్ చేసుకోవచ్చు. సో మీకైతే ఇంకా ఎగ్జిక్యూటివ్ రూమ్స్లో నలుగురికైతే మాకు నలుగురికైతే 5800 పట్టింది. సో 2 kids ఒక 2 adults ఉంటే 4800 పట్టింది. సో మేమైతే ఇవి తీసేసుకున్నాం గాయ్స్. ఎగ్జిక్యూటివ్ రూమ్స్ మీకు లాస్ట్లో చూపిస్తాను, ఎందుకంటే లాస్ట్లో మీకు బోర్డు చూపిస్తే కానీ మీకు అర్థం కావు కాబట్టి. సో అప్పుడైతే చూపించేస్తాను. సో మనమైతే ఇట్లా వెళ్ళిపోవచ్చు. అలాగే మనకి స్ట్రైట్గా వెళ్తే అక్కడ మనకి నేను ఇందాక గార్డెన్ పార్క్ చూపించేలా అవైతే వస్తాయి. సో ఇవైతే మనకి లంచ్ డిన్నర్ అది కనిపిస్తాయి, అది నేనే. సో ఇక్కడైతే మనకి అర్థం గాయ్స్, చూడండి, మీరైతే బాగా చూసేసుకోండి, మీకైతే యూజ్ అవుతాయి అనుకుంటున్నాను. ఇదైతే బ్రేక్ఫాస్ట్ టైమింగ్స్, అవన్నీ లంచ్ టైమింగ్స్. సో మీరైతే ఒకసారి చూసేసుకోండి. మీకు కనిపించకపోతే కామెంట్ సెక్షన్లో చెప్పండి, మెసేజ్ పెడతాను. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో చెప్పేయండి. సో మనకైతే లిఫ్ట్ గాని ఉంటుంది కాస్, మనమైతే ఇప్పుడు లిఫ్ట్లోకి వెళ్ళి చూద్దాం. సో అక్కడైతే లిఫ్ట్ బాగానే ఉంది, కాకపోతే కొంచెం ఒక చిన్నగా ఉంది లిఫ్ట్, మనకి పర్లేదులే, ఏం కాదు. 4 members అలా పట్టేటట్టు ఉంది. సో మనమైతే ఇప్పుడు ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళిపోదాం గైస్. ఫస్ట్ ఫ్లోర్లో ఎలా ఉంటుందో మీకు ఐడియా ఇవ్వడం కోసం నేను వెళ్తున్నాను. సో ఫస్ట్ ఫ్లోర్ లాగా మిగతా ఫ్లోర్లు కానీ ఉంటాయి. సో అదైతే మా అత్త వాళ్ళ రూమ్. సో గైస్, దిస్ ఈస్ ద నైట్ వ్యూ ఆఫ్ ది స్విమ్మింగ్ పూల్. ఇదైతే చాలా నైట్గా ఉంది కాబట్టి అవైతే ఆఫ్ చేశారు. సో దట్స్ ఇట్ గైస్, మీరైతే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసేసుకోండి. సో బాయ్ గైస్.